ఇలాంటివన్నీ చేయడం వల్ల వారి కలెక్షన్లు పెరుగుతున్నాయేమో కానీ ప్రేక్షకులు భయపడుతున్నారు. అందుకనే సినిమాల్ని అతి తక్కువ రోజుల్లోనే థియేటర్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ వేరే కొత్త సినిమాలు వస్తున్నాయి. 2-3 రోజుల కలెక్షన్లు మాత్రం చూపించుకుంటున్నారు. అదే అనుకోవచ్చా ఈ ప్రభావం అంతా? కొన్ని సినిమాలకు రేట్ ఎఫెక్ట్ బాగా పడుతుంది, మామూలుగా కాదు. పుష్ప సినిమాకి మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు లాంగ్ రన్ లో ఆ కలెక్షన్ రావంటారా? లాంగ్ రన్ ఉంటే సినిమా తక్కువ ప్రైస్ నడిస్తే, సినిమా ధర తక్కువ ఉంటే ఆ లాంగ్ రన్ లో ఆ ప్రైస్ రాదా, ఆ కలెక్షన్ రాదా? ఎందుకంటే బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకెందుకు సార్ ఎందుకు మన ప్రేక్షకుల మీద భారం వేసి దొబ్బాలు వాళ్ళని దొక్కుకోవాలని దౌర్భాగ్య భారం. సరే, పుష్ప సినిమా క్రేజ్ ఉంటుంది. ఆ సినిమాని హెవీగా రేట్లు పెట్టేసి, ఎక్కువ రేట్లు పెట్టేసి 944 రూపాయలు ప్రీమియర్ షో సినిమా చంపేశారు. టికెట్ ఈజీ చేసేసారు. టికెట్స్ టైట్ గా ఉండాల్సి టికెట్ ఈజీ చేసేసారు. చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. 2వ రోజు ఖాళీ అయిపోయింది సినిమా. మళ్ళీ 4వ రోజు నుంచి కొంచెం రేట్లు తగ్గించేసి అప్పుడు కొంచెం మళ్ళీ నిలబడి రేట్లు పెట్టి కొన్ని సినిమా కన్నా మంచి ఎక్స్ప్రెషన్ సినిమాకి, మంచి హైప్ ఉన్న సినిమాకి రేట్లు చంపేస్తుంది భారీ. మరీ ఒక కౌంటర్ లో 944 రూపాయలు టికెట్ అమ్మడం చరిత్ర, ఫస్ట్ టైం. ఎంతమంది చూడొచ్చు ఆ 900తో సినిమా? ఎంతమంది చూడొచ్చు? ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. బుజ్జి గారు బాబుజీ గారు, కానీ ఇవాళ పరిస్థితి లేదంటారు. మాట మెదిలితే బాబుజీ గారు, మాట మెదిలితే మన అందరూ అనేది ప్రేక్షక దేవుళ్ళు. అభిమానులు లేకపోతే మేము లేవు. ప్రేక్షక దేవుళ్ళే మాకు మార్గం అని అవుతాం కదా మనం. ఆ ప్రేక్షక దేవుల మీద పెనాల్టీ ఇవ్వటం, ఏమైనా దేవుడి మీద పెనాల్టీ మళ్ళీ సార్ చిట్టిబాబు గారు ఇక్కడ ఒకటి ఉంది కాదు, ఆడియన్స్ అంతా తెలుగు వాళ్ళే, కానీ ఇదే సినిమాని మరి దేశవ్యాప్తంగా ప్రపంచం మొత్తం రిలీజ్ చేసినా, ఇదే సినిమా రిలీజ్ చేసినా ఎక్కడ టికెట్ రేట్లు పెంచరు, కానీ మన తెలుగు వాళ్ళ మీదే ఆ భారం వేస్తున్నారని అంటారా? ఆ దౌర్భాగ్యపు ఆలోచన, ఆ దుర్మార్గపు చింతన మన తెలుగు వాళ్ళలోనే ఉంది. ఇంకెక్కడా ఏ రాష్ట్రంలో లేదు. అడగరు కూడా. అడగటమే ఔచిత్యం కాదంటున్నాను. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, సోపులు ఉన్నాయి, ఒకడేదో ఒక సోపు తయారు చేసి నువ్వు ఇంకో సోపు తయారు చేసావు, బాగా ఖర్చు పెట్టి తయారు చేసావు. నేను ఖర్చు పెట్టి చేశాను కనుక నాకు ఎక్కువగా అమ్ముకుంటాను ఏమన్నంటే గవర్నమెంట్ అంగీకరిస్తా? ఎంఆర్పీ రేటు ఫిక్స్డ్ రేట్ ఉంటుంది సిస్టమ్ ప్రకారం, అంతే. అంతకు